రైట్, విజయరాజును ఆహ్వానిద్దాం. తీసుకురండి ఒకసారి. పరిగెత్తు పరిగెత్తు. బాబు అర్హత లేకుండా ఎఫ్ మైనర్ త్వరగా పెట్టండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా వాయించాలి. మావాడు చూడనా, కెమెరా కరెక్ట్గా పెట్టండి రా. అర్హత లేకున్నా వేమింతావు, ఇది కేవలం నీకు యోగ్యత లేకున్నా ఎత్తింతావు, ఇది కేవలం నీకు అర్హత లేకుండా ప్రేమించావు, ఇది కేవలం నీకు యోగ్యత లేకుండా హెచ్చించావు, ఇది కేవలం నీకు నేనున్నాను నీకు నే బ్రతికి ఉన్నానంటే అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీకు యోగ్యత లేకున్నా ఎత్తింటావు, ఇది కేవలం నీకు లోకము నన్ను ఆకర్షించగా, అర్రని తరము నా చుట్టూ తేరగా, ఓటమి నా బ్రతుకును వేలని దేవుడా, నీ కృపతో నన్ను బలపరచితివే. లోకము నన్ను ఆకర్షింపగా, అర్రని తరము నా చుట్టూ తేరగా, ఓటమి నా బ్రతుకును వేలని చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వారను యేసయ్యా, ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వారను యేసయ్యా, నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞతలను, నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞతలను. నేనున్నాను నీ కృపయే, ఉన్నానంటే అర్హత లేకుండా ప్రేమించావు, ఇది కేవలం యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీకు
ఉన్నానంటే కృపయే అర్హత లేకున్నా యోగ్యత లేకుండా హెచ్చించాలి, ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకుండా ప్రేమించాలి, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకుండా హెచ్చించాలి, ఇది కేవలం నీ కృపయే. కృపయే కృపయే నేనేమై ఉన్నాను నీ కృపయే. కృపయే కృపయే ఏ ప్రకృతి ఉన్నారంటే కృపయే. కృపయే కృపయే నేనేమై ఉన్నాను నీ కృపయే. కృపయే హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అభిషేకం గట్టిగా ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ చిన్న బిడ్డని నీ చేతులుగా అప్పగిస్తున్నాను. చిన్ననాటి నుండి తల్లిదండ్రులు వేసిన పునాది నీ బిడ్డలో ఒక అభిషేకాన్ని మేము చూడగలుగుతున్నాం. ఎప్పటి నుండి పాడుతున్నప్పుడు రోగులు బాగుపడాలి, దయ్యాలు పారిపోవాలి, ఆశ్చర్యకార్యాలు జరగాలి. ఈ బిడ్డలో ఉన్న అభిషేకం అనేక మంది అనుభవించాలి. చిన్ననాటి నుండి సమూయేలుకి ఇచ్చిన ఆత్మ బిడ్డకు దయచేయండి, దావీదుకి ఇచ్చిన ఆరాధనాత్మ దయచేయండి. భారతదేశం కొరకు గొప్ప ఆరాధికుడిగా మీరు నిలవబెట్టండి. మీరే మహిమను పొందండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. అందరికి వందనాలని చెప్పు. అందరికి వందనాలు చెప్పు. రైట్, గట్టిగా చెప్పకూడదాం. మన సురేష్ పైడిచింతపాడు నుండి సురేష్ వారి కుటుంబం అనేక సంవత్సరాలుగా ఇక్కడ మన సంఘ బిడ్డలు. ఆ సురేష్ గారి యొక్క కుమారుడు 4 సంవత్సరాలు కొన్ని రోజుల క్రితం నుండి నాకు చెప్తున్నాడు, అన్న వాడు మీ పాట చూడకుండా పడుకోడు, మీ పాట చూడకుండా అన్నం తినడు, మీ పాట చూడకుండా ఏ పని చేయడు. ఎంత పిచ్చి ఫ్యాన్స్ 4 సంవత్సరాల వయసు అప్పుడు మీకుంటూ నాకేమీ అర్థం కావట్లేదు అన్నాడు. ఓరు నిజంగానే అంత ఉందా అని ఒకసారి పిలిపించాము ఇక్కడికి. అసలు ఆ పాటలు పాడుతున్న విధానం చూసి నా కళ్ళంట నీళ్ళు ఆగలేదు. ఎందుకంటే అభిషేకం, దేవుని అభిషేకం ఆ చిన్న బిడ్డలో చూడగలిగాం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనుక దేవుడు బలమైన అభిషేకంతో ఇంకా బలపరిచి తన పని కొరకు ఈ చిన్న బిడ్డను దేవుడు వాడుకొని బలపరచునుగాక. గట్టిగా చప్పలు కొట్టి ప్రభునామాను గణపరచుదాం. ఇంకా చిన్నపిల్లల్ని ప్రోత్సహించాలి తల్లిదండ్రులు.